సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులందరికీ మధ్యంతర చెల్లింపులు చేపట్టాలని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చాలా ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి మాట్లాడుతూ, పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులందరికీ మధ్యంతర చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ఇప్పటి వరకు పూర్తిగా చెల్లించకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ కూడా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని చెప్పారు. శివారెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ ఏరియస్, కేపీఎఫ్ చెల్లింపులు మరియు సరెండర్లు వంటి బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు ముందడుగు వేయలేదు అని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథంతో వ్యవహరిస్తుందని, ఈ మార్పు ఉద్యోగులకు వెలుగులు చూపగలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు గతంలోని చీకటి రోజులను మర్చిపోకుండా మంచి భవిష్యత్తు కోసం ఆశావాహంగా ఉన్నారు అని పేర్కొన్నారు. గురువారం జరిగిన ఏపీ ఎన్డీఓ అసోసియేషన్ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి స్పష్టమైన చర్యలు అవసరం అని పురుషోత్తం నాయుడు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు చొరవ చూపాలని ఏపీ ఎన్జీఓ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పణకు ముందు మధ్యంతర చెల్లింపులు చేపట్టాలని, అలాగే పెండింగ్ బిల్లులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం పారదర్శకతను ప్రదర్శిస్తూ ఉద్యోగులను ప్రోత్సహించడంలో ముందుండాలని ఆశిస్తున్నామని రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు.